వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజే మరింత. ఓకే స్టూడెంట్స్, మనము ప్రీవియస్ వీడియోలో టీఎస్ఆర్జీసీ కీని చెప్పుకోవడం జరిగింది. బుక్లెట్ కోడ్ సికి 51 నుంచి 100 వరకు ఇవ్వడం జరిగిన క్వశ్చన్స్, మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్, వాటికి కీ ఆన్సర్స్ చెప్పుకోవడం జరిగింది స్టూడెంట్స్. నో ఈ వీడియోలో మనము వాటికి సొల్యూషన్ డీటెయిల్గా చెప్పుకుందాం స్టూడెంట్స్. కొన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. మనం ఏ ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ డీటెయిల్గా అవసరం ఉందో వాటికి డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, మనము బుక్లెట్ కోడ్ సిలో ఉన్న 51 నుంచి 100 వరకు గల క్వశ్చన్స్కి సొల్యూషన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఇఫ్ 2 dice are thrown simultaneously then the probability of getting an even number on both dice. అండ్ స్టూడెంట్స్, 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి ముఖాలపై 2 సరి సంఖ్యలు వచ్చే సంభావ్యత. ఓకేనా స్టూడెంట్స్, 2 పాచికలని మనం ఒకేసారి దొర్లించినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి స్టూడెంట్స్? 6 square. అంటే n of s is equal to టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6 square మీన్స్ 36. ఇయర్ వాట్ ఏంటి స్టూడెంట్స్, ఇయర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ ఈవెన్ నెంబర్ బోత్ డైస్. రెండింటి మీద కూడా ఈవెన్ నెంబర్ రావాలి. అంటే మనకు టోటల్ 36లో చూడండి స్టూడెంట్స్, ఈవెన్ నెంబర్ రావడానికి ఏంటి 2 2 2 4 2 6 అని 4, 2 4, 4, 4, 6 6, 2 6, 4 6, 6. దీస్ ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎన్ని స్టూడెంట్స్ మనకు n of e ఈజ్ ఈక్వల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 9 స్టూడెంట్స్. సో పి ఆఫ్ ఈ అనేది ఏంటి? ఈవెన్ నెంబర్, రెండింటి మీద ఈవెన్ నెంబర్ అయ్యే ఘటన ఈవెంట్ అనుకున్నట్లయితే పి ఆఫ్ ఈ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ ఈవెన్ నెంబర్ ఆన్ బోత్ డైస్ అవుతుంది స్టూడెంట్స్. సో ఏమవుతుంది? n of e by n of s 9/36. ఓకేనా స్టూడెంట్స్, 1/4. సో దట్ ఈస్ ఆప్షన్ 3, 1/4. ఓకేనా స్టూడెంట్స్. నౌ 52 స్టూడెంట్స్, if one vertex of a triangle is 4, 4 and midpoint of its opposite side is 1, 4, then centroid of the triangle is ఒక త్రిభుజంలో ఒక శీర్షము 4, 4 దాని ఎదుటి భుజం మధ్య బిందువు 1, 4 అయిన ఆ త్రిభుజ గురుత్వ కేంద్రము. ఓకేనా స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్, ఏ ఇది ఏ అనుకుందాం, బి ఇది సి, ఇది 4, 4 ఏ 4, 4 ఈ దీని యొక్క ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్. ఓకేనా స్టూడెంట్స్, మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్ ఇది స్టూడెంట్స్ 1, 4. ఓకేనా, సి ఇది డి అనుకుందాం. సో దెన్ సెంట్రాయిడ్ ఆఫ్ దట్ ద ట్రయాంగిల్ పాయింట్ ఆఫ్ వాట్ ఈస్ సెంట్రాయిడ్ మీన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్. ఓకేనా స్టూడెంట్స్. సో సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో 2:1. సో మనము ఏడీకి సెంట్రాయిడ్ ఎలా ఉంటుంది? 2:G ఇలా తీసుకుంటే ఇది 2:1. సో ఏ కామా డి అనే ఈ లైన్ సెగ్మెంట్ని అంటే మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తే పాయింట్ ఏమవుతుంది? సెంట్రాయిడ్ అవుతుంది స్టూడెంట్స్. సో మనము ఇంటర్నల్గా డివైడ్ చేసి మన సెక్షన్ ఫార్ములా ద్వారా m1x2 + m2x1/m1 + m2 m1y2 + m2y1/m1 + m2 ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్. m1x2 m1 మీన్స్ 2:1 స్టూడెంట్స్, 4, 4 అండ్ 1, 4 స్టూడెంట్స్. స్టూడెంట్ m1x2 అంటే 2 × 1 ప్లస్ m2x1 1 × 4 బై m1 + m2 2 + 1 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ m1y2 మీన్స్ 4 ప్లస్ m2y1 మీన్స్ 4 బై m1 + m2 అంటే 2 + 1. చూడండి స్టూడెంట్స్, 2 + 4 6 6/3 అంటే 2 అవుతుంది స్టూడెంట్స్. 2 4 8 8 + 4 12 12/3 అంటే 4. సో 2, 4 దట్ ఈస్ ఏమవుతుంది స్టూడెంట్స్? సెంట్రాయిడ్ ఫోర్త్ ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ 53, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు బీసీ ఇఫ్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ 3/5 అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ 5.6 cm దెన్ ద లెంత్ ఆఫ్ ఏఈ ఇన్ సెంటీమీటర్స్ ఈజ్ అన్న. ఇన్ ట్రయాంగిల్ త్రిభుజం ఏబిసిలో డిఈ ప్యారలల్ టు బీసీ, మనం త్రిభుజం ఏబిసి తీసుకున్నాం స్టూడెంట్. ఏ ఇది బి సి డిఈ ప్యారలల్ టు బీసీ అయితే ఏసీ మనకు ఏసీ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ 5.6. ఇది డైరెక్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఏఈ పొడవు మనము ఏఈ పొడవు కనుక్కోవాలి. ఏడి ఈజ్ టు డిబి ఈజ్ గివెన్, ఏడి ఈజ్ టు డిబి 3:5. ఏమన్నా స్టూడెంట్ మనం ఏం రాసుకోవచ్చు? డిఈ ప్యారలల్ టు బీసీ మీన్స్ మనము ఏమని రాసుకోవచ్చు స్టూడెంట్స్? ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. సో AD by AB means 3, AB means 3 + 5 8 students.
ఏఈ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ బై ఏసీ వాల్యూ 56, 5.6. ఓకేనా స్టూడెంట్స్, 5.6. ఓకేనా స్టూడెంట్స్. సో నా ద క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నట్లయితే ఏఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 into 5.6 by 8. 8 1 जा 8.7 जा 8 7 जा 56. మనకు 5.6 కూడా 0.7. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు 3 into 0.7 is 2.1. దట్ ఈస్ ఏఈ వాల్యూ is 2.1 centimeters. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్. ఓకేనా. నెక్స్ట్ 54. The median of 7 distinct observation is 15. If each of the largest 3 observations is increased by 3, then the median of the resulting observation is. Here students, median of 7 distinct observation ఏమని ఇచ్చిండు 15 అని ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ if each of the largest 3 observations, చివరి నుంచి లార్జెస్ట్ 3 observations ఉన్నాయి కదా స్టూడెంట్స్, వాటిని ఇంక్రీజ్డ్ బై 3, ప్రతిదానికి 3 యాడ్ చేసిండు. అయితే దెన్ ద మీడియన్ ఆఫ్ ద రిజల్టింగ్ అబ్జర్వేషన్, మనకు చివరి దానికి 3ని యాడ్ చేయడం వల్ల మనకు ఎలాంటి మీడియంలో ఎలాంటి మార్పు ఉండదు స్టూడెంట్స్, నో చేంజ్ అనమాట. అదే ఫస్ట్ వాటికి అనుకోండి, ఎందుకు చేంజ్ ఉండదు అంటున్నాము, చివరి ఎలాగో ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినాం మనం. మీడియన్ అన్నప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. ఓకేనా స్టూడెంట్స్, అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు మనకు చివరి 3 వాటిని 3 ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీడియన్ ఏం చేంజ్ చేయదు కాదు చివరి వాటికి. ఓకేనా స్టూడెంట్స్. సో ఏమవుతుంది 15 అలానే ఉంటుంది, దాని మీడియన్ అనేది ఎలాగ మార్పు ఉండదు. ఎందుకు అంటే చివరి వాటికి ఎలాగో పెద్ద వాల్యూసే మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే అవి మళ్ళీ వాటి ప్లేస్ అనేది మారదు. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 55. The value of x for which both polynomials x square minus 5x plus 6 and x square minus 4x plus 3 become 0 is. ఇక్కడ మనం చూడండి స్టూడెంట్స్, 1 సబ్స్టిట్యూషన్ 0 అవుతుందా, లేదు. ఇది 1 సబ్స్టిట్యూషన్ కాదు. 2 5 2 10 ఇది అవుతుంది. 2 4 2 8, బట్ ఇది కాదు. 3 చూడండి, ఎక్స్ 5 3 15, 9 plus 6 15, 3 స్క్వేర్ 9 plus 3 12, 4 3 12. సో మనం ఈ విధంగా వెరిఫికేషన్ ద్వారా ఈజీగా ఏమవుతుంది స్టూడెంట్స్, 3 ఆప్షన్ 3 ఆన్సర్ 3 ఆల్సో. లేదనుకుంటే దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు స్టూడెంట్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 ఏమవుతుంది, దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఎక్స్ మైనస్ 3, ఎక్స్ కామన్ తీస్తే ఫస్ట్ 2 టర్మ్స్, తర్వాత నెక్స్ట్ లాస్ట్ 2 టర్మ్స్లో -2 కామన్ తీయాలి, ఎక్స్ మైనస్ 3. సో ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 2. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎక్స్ ఈక్వల్ టు 2 అనేవి ఏమవుతున్నాయి స్టూడెంట్స్, జీరోస్ అవుతాయి. నెక్స్ట్ దీన్ని చూస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ x అని రాసుకోవచ్చు ప్లస్ 3. ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3, తర్వాత లాస్ట్ 2 టర్మ్స్లో నుంచి -1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3. చూడండి స్టూడెంట్స్, ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో రెండిటికి కూడా ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ బోత్ పాలినామియల్స్ బికమ్ 0 ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకేనా స్టూడెంట్స్, ఆ విధంగా సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నౌ 56 ప్రాబ్లమ్ నెంబర్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ జాన్, రియా అండ్ లత ఈజ్ 40 kgs. బోత్ రియా అండ్ లత హ్యావ్ ద సేమ్ వెయిట్ ఇఫ్ జాన్స్ వెయిట్ ఈజ్ 46 kg. దెన్ రియాస్ వెయిట్ ఇన్ కేజీస్ ఈజ్. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మనకు జాన్, రియా మరియు లతల సగటు బరువు 40 కిలోగ్రాములు. రియా మరియు లతల బరువులు సమానము. జాన్ బరువు 46 కిలోగ్రాములు అయినా రియా బరువు కిలోగ్రాములలో అన్నాడు. ఓకేనా స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఇక్కడ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ జాన్, రియా అండ్ లత ముగ్గురి ఏమని ఇచ్చిన స్టూడెంట్స్ 40 kg. సో వెయిట్ ఆఫ్ జాన్, రియా అండ్ లత ఏమవుతుంది స్టూడెంట్స్ 120. ముగ్గురిది యావరేజ్ ఆఫ్ ఈ ముగ్గురు యొక్క బరువు యావరేజ్ ఏమి ఇచ్చిండు 40 అంటే వారు ముగ్గురు బరువులు మొత్తం ద సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ జాన్, రియా అండ్ లత ఈజ్ ఏమవుతుంది స్టూడెంట్స్ 40 into 3 కదా 120. నెక్స్ట్ ఇందులో వెయిట్ ఆఫ్ జాన్స్ ఈజ్ 46. సో ఇందులో నుంచి 120లోంచి నేను 46 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది స్టూడెంట్స్, 46ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు 74 వస్తుంది. దిస్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ జాన్, రియా అండ్ లత. బోత్ రియా అండ్ లత వెయిట్ వస్తుంది స్టూడెంట్. ఎందుకు వీళ్ళు ఇక్కడ జాన్ వెయిట్ ఇవ్వడం జరిగింది. జాన్ వెయిట్ 46 కాబట్టి ఈ 120 నుంచి 46 చేస్తే ఈ 74 అనేది ఏమవుతుంది స్టూడెంట్స్, రియా అండ్ లతల యొక్క వెయిట్ అవుతుంది. ఇక్కడ రియా అండ్ లతల వెయిట్ అనేది ఈక్వల్ అన్నాడు. ఓకేనా, సేమ్ వెయిట్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది, మనకు కావాల్సిన రియా వెయిట్ అన్నప్పుడు 74/2
2 1 2 3 2 7 సో 37 వస్తుంది స్టూడెంట్స్. మనము ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ కాబట్టి మనం ఎలా చేయాలి స్టూడెంట్స్, చాలా సింపుల్గా చేయాలి. ఓకేనా. ఇక్కడ యావరేజ్ ఇవ్వడం జరిగింది, ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ ఈ జాన్, రియా అండ్ లత ఏమవుతుంది 40 × 3 120. అందులో మనకు జాన్ వెయిట్ తెలుసు. జాన్ వెయిట్ని తీసేస్తే మనకు ఎవరు వెయిట్ వస్తుంది, రియా అండ్ లతల వెయిట్ వస్తుంది. అంటే 120 - 46 చేస్తే మనకు 74 వస్తుంది. 74 అనేది ఏమవుతుంది, రియా అండ్ లతాస్ వెయిట్. కానీ రియా లతాస్ వెయిట్ ఆర్ ఈక్వల్, సేమ్ వెయిట్ అన్నారు కాబట్టి బై 2 చేసేస్తే మనకు రియా వెయిట్ అయినా లేదా లతా వెయిట్ అయినా కూడా 37. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. నౌ 57. In the given figure, ABCD is an isosceles trapezium. AB parallel to DC parallel to PQ. AB is 9 centimeters and CD is 12 centimeters. If AP is to PD is equal 1:2, BQ is to QC is also 1:2, then the length of PQ audience students. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు జస్ట్ PQ లెంత్ ఏమవుతుంది స్టూడెంట్స్, సేమ్ ఈ టైప్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వీటి యొక్క యావరేజ్ అవుతుంది స్టూడెంట్స్. ఇది AB ప్యారలల్ టు PQ ప్యారలల్ టు DC అన్నప్పుడు లెంత్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ యావరేజ్ ఆఫ్ 9 + 12, అంటే 9 + 12 21/2 10.5. సో డైరెక్ట్ మనకు ఆప్షన్ 3 తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఇది ఇచ్చి ఇది కూడా కనుక్కోవచ్చు. ఇది ఇచ్చినప్పుడు ఇది x అనుకోవాలి, ఈ రెండింటి యొక్క యావరేజ్ ఇది ఈక్వల్ చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. 58. మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్స్ AB అండ్ AC ఆఫ్ ట్రయాంగిల్ ABC ఆర్ 3,5 and -3, రెస్పెక్టివ్లీ. దెన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ BC ఈజ్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ AB అండ్ AC. ఇది ABC అనుకుందాం, AB మిడ్ పాయింట్ తీసుకుందాం. ఇది 3,5 అనుకుందాం. AC మిడ్ పాయింట్ -3, -3 ఇది రెస్పెక్టివ్లీ. దెన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ BC అన్నాడు స్టూడెంట్స్. సో మనము ఇది ABC, ఇది D, ఇది E అనుకోండి స్టూడెంట్స్. మనము DE లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు BC ఏమవుతుంది స్టూడెంట్, దీనికి ట్వైస్ కదా. ఓకేనా, ఇది మిడ్ పాయింట్స్ కాబట్టి. సో ఏమవుతుంది, DE లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ D అండ్ ఇది 2 పాయింట్స్ ఫార్ములా ప్రకారం, డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -3 అంటే -6² అంటే 36 ప్లస్ y2 - y1 -3 - 5 హోల్ స్క్వేర్ అంటే 8² అంటే 64. ఏమవుతుంది స్టూడెంట్స్, √100 అంటే 10 అవుతుంది. ఇది DE 10 అంటే BC ఏమవుతుంది స్టూడెంట్స్, దీనికి డబుల్ అంటే 20. సెకండ్ ఆప్షన్ స్టూడెంట్. నెక్స్ట్ 59. If x² - 2px + 7p - 12 has equal roots, then the value of p is equal roots ఉంటే మనం discriminant is equal to 0 గా b² - 4ac is equal to 0. b is equal -4a అంటే 1, c అంటే 7p - 2, 7p - 12 is equal to 0. ఓకేనా స్టూడెంట్స్. అంటే 4p² 2p² p² అంటే 4p² x 4 కామన్ తీస్తుంది. ఇక్కడ 4 కూడా ఉంది కదా స్టూడెంట్స్. ఏమవుతుంది, p² x. ఈ 4 బయటకి వెళ్ళడం వల్ల ఈ మైనస్ తోటి దీన్ని ఈ బ్రాకెట్ మల్టిప్లై అంటే -7p - +12. ఓకేనా స్టూడెంట్స్, ఈజ్ ఈక్వల్ టు 0. b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x అవసరం లేదు స్టూడెంట్స్. b² అంటే x కోఎఫిషియంట్ అంటే -2p -2p² అంటే ప్లస్ అవుతుంది కాబట్టి. ఓకేనా. p² - 7p + 12. ఈ 4 × సంథింగ్ అంటే 4 అనేది 0 కాదు కాబట్టి p² - 7p + 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే -7pని సమ్ ఆఫ్ 2 టర్మ్స్ రాస్తే -4p - 3p. ఓకేనా స్టూడెంట్స్. రాస్తున్నట్లయితే p² - 4p - 3p + 12 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి p కామన్ తీస్తే p - 4, నెక్స్ట్ 2 టర్మ్స్ లాస్ట్ 2 టర్మ్స్ -3 కామన్ తీస్తే p - 4. ఓకేనా స్టూడెంట్స్, ఈజ్ ఈక్వల్ టు 0. p - 4 ఈజ్ ఈక్వల్ టు 0, p - 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే p ఈజ్ ఈక్వల్ టు 3, 4 స్టూడెంట్స్. డైరెక్ట్ రాస్తున్నా 3, 4 అంటే ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్. ఓకేనా. నెక్స్ట్ 60th ప్రాబ్లం. ఇఫ్ tan a / 1 + sec a + 1 + sec a / tan a ఈజ్ సింప్లిఫైడ్, దెన్ వి గెట్. దాన్ని సూక్ష్మీకరించగా వచ్చేది ఏమవుతుంది స్టూడెంట్స్. స్టూడెంట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. tan a మనము ఎల్సిఎం తీసుకుందాం. tan a tan ² a ప్లస్ 1 + sec a × 1 + sec a 1 + sec a హోల్ స్క్వేర్
ఓకేనా స్టూడెంట్స్, బై 1 ప్లస్ సెక్ ఏ ఇంటూ tan ఏ డినామినేటర్లో. స్టూడెంట్స్ tan స్క్వేర్ ఏని ఏమని రాయొచ్చు, సెక్ స్క్వేర్ ఏ మైనస్ 1, సెక్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1. ఓకేనా స్టూడెంట్స్, మనం దాని నుంచి tan స్క్వేర్ ఏమవుతుంది, సెక్ స్క్వేర్ ఏ మైనస్ 1 రాసుకుందాం సెకండ్ ట్రిగ్నామెట్రీ ఏంటి ప్రకారం. సెక్ స్క్వేర్ ఏ మైనస్ 1, ఇక్కడ 1 ప్లస్ సెక్ ఏ ప్లస్ 1 రాసుకుందాం, సెక్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఇది 1 ప్లస్ సెక్ ఏ ఆర్ సెక్ ఏ ప్లస్ 1, సెక్ ఏ ప్లస్ 1 ఇంటూ tan ఏ. ఇది ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా లాగా, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ, అంటే సెక్ ఏ ప్లస్ 1 సెక్ ఏ మైనస్ 1 వస్తుంది. ఇక్కడ సెక్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, సెక్ ఏ ప్లస్ 1ని కామన్ తీసుకుందాం. సెక్ ఏ ప్లస్ 1ని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది స్టూడెంట్, సెక్ ఏ మైనస్ బి ఉంటుంది, సెక్ ఏ మైనస్ 1, ఇక్కడ ప్లస్ ఒక ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ బయటికి వెళ్తే ఎక్స్ ఉంటుంది కదా, అలానే సెక్ ఏ ప్లస్ 1 కామన్ ఉంటుంది స్టూడెంట్స్, సెక్ ఏ ప్లస్ 1 బై డినామినేటర్లో సెక్ ఏ ప్లస్ 1 ఇంటూ tan ఏ. ఓకేనా స్టూడెంట్స్, సెక్ ఏ ప్లస్ 1 సెక్ ఏ ప్లస్ 1 క్యాన్సల్, ఈ మైనస్ 1 క్యాన్సల్, ఏమవుతుంది స్టూడెంట్, సెక్ ఏ ప్లస్ సెక్ ఏ 2 సెక్ ఏ ఇంటూ 1/tan ఏ కదా, 1/tan ఏ ఏం రాయొచ్చు స్టూడెంట్స్, ఇక్కడ డినామినేటర్ tan ఏ ఉంటే cot ఏ అని రాయొచ్చు కదా, cot ఏ. సెక్ ఏ 2 ఇంటూ సెక్ ఏ మీన్స్ సెక్ ఏ ఏం రాస్తున్నాం స్టూడెంట్, 1/cos ఏ, ఇది cos ఏ బై sin ఏ. ఓకేనా స్టూడెంట్స్, cos ఏ క్యాన్సల్, 2/sin ఏ మీన్స్ 2 ఇంటూ cosecant ఏ. సో దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ 61, the equation with roots minus 2 into root 3 minus 5 and 2 into root 3 minus 5 is, చూడండి స్టూడెంట్స్ ఇక్కడ 2 రూట్స్ ఇవ్వడం జరిగింది, అయితే క్వాడ్రిక్ ఈక్వేషన్ రాయాలి. అంటే చూడండి సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఇందులో వెరిఫై చేద్దాం స్టూడెంట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది స్టూడెంట్స్, -10, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -10, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా మీన్స్ minus root 5 plus 2 root 3 minus root 5 minus 2 into root 3 a minus b into a plus b, a square అంటే -5 స్క్వేర్ అంటే 25 minus b స్క్వేర్ అంటే 2 into root 3 కి స్క్వేర్, 2 కి స్క్వేర్ root 3 కి స్క్వేర్ 4, 2 కి స్క్వేర్ అంటే 4, root 3 స్క్వేర్ అంటే 3 అంటే 12. చూడండి స్టూడెంట్స్ 13, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈస్ 13, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈస్ -10. చూడండి ఫస్ట్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -b బై ఏ అంటే -x కోఎఫిషియంట్ బై ఏ అంటే -10/1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ సరిపోయింది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c బై ఏ అంటే 13/1 అంటే సరిపోయింది. ఫస్ట్ ఈక్వేషన్ మనకు వెరిఫికేషన్ చేస్తే వచ్చేస్తుంది మనం. సో ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్. ఓకే, నౌ ప్రాబ్లం నెంబర్ 62. ఓకేనా, if log 5 base 2 is equal x then log 4 base 5 in terms of x will be అని ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. చూడండి log 5 base 2 is equal x అంటే log 2 base 5 వాల్యూ అవుతుంది 1/x అవుతుంది స్టూడెంట్స్. మనము దీని నుంచి log 2 base 5 వాల్యూ 1/x అవుతుంది స్టూడెంట్స్. సో మనము log 4 base 5 వాల్యూ కావాలి కదా మనకు, log 4 base 5 is equal 4 ఏం రాసుకోవచ్చు 2 స్క్వేర్, సో 2 into log 2 base 5 అవుతుంది స్టూడెంట్స్, 2 into log 2 base 5. సో log 2 base 5 వాల్యూ 1/x, సో 2 into 1/x, సో 2/x means that is third option. ఓకేనా స్టూడెంట్స్. 63 ప్రాబ్లం నెంబర్, ద గివెన్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్. చూడండి స్టూడెంట్స్ ఇక్కడ ఏ దిస్ వాల్యూ ఓన్లీ దిస్ ఈజ్ a minus b, దిస్ ఈజ్ b minus a. ఓకేనా స్టూడెంట్స్, a minus b యూనియన్ b minus a అని ఉండాలి, లేదా ఏముంది టోటల్ ఏ యూనియన్ బి టోటల్ షేడ్ చేసినట్లయితే ఏ సబ్ట్రాక్ట్ చేసిండు, ఏ ఇంటర్సెక్షన్ బిని సబ్ట్రాక్ట్ చేసిండు. సో ఆప్షన్ 4. నెక్స్ట్, ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి దెన్ ద కామన్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0 అండ్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a ఈజ్ ఈక్వల్ 0 ఈజ్. ఓకేనా స్టూడెంట్స్, ప్రాబ్లం నెంబర్ 64. ఏమేమి జరిగింది స్టూడెంట్స్, ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ బి అంటే ఏ నాట్ ఈక్వల్ బి అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 మరియు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0ల ఉమ్మడి మూలము. ఓకేనా స్టూడెంట్స్, మనము ఆల్ఫా అనేది కామన్ రూట్ అనుకున్నట్లయితే ఏమైతే స్టూడెంట్స్ దీనికి ఆల్ఫా కామన్ రూట్ అనుకుందాం. ఈ 2 పాలినామియల్స్కి 2 ఈక్వేషన్స్కి ఈ 2 క్వాడ్రిక్ ఈక్వేషన్స్కి ఆల్ఫా అనేది కామన్ రూట్ అనుకుంటే ఏమవుతుంది స్టూడెంట్స్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. స్టూడెంట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది స్టూడెంట్స్, ఆల్ఫా స్క్వేర్ క్యాన్సల్, ఏమవుతుంది ఏ ఆల్ఫా ప్లస్ బి మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాను ఆల్ఫా స్క్వేర్ బి ఆల్ఫా
మైనస్ ఏ డైరెక్ట్ రాస్తున్నా స్టూడెంట్. చూడండి స్టూడెంట్స్, ఇందులో నుంచి ఆల్ఫా కామన్ తీసి రెండింటిలో నుంచి ఏ మైనస్ బి. ఓకేనా స్టూడెంట్స్, ఈ బి మైనస్ ఏ రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ బి రైట్ మైనస్ అవుతుంది, మైనస్ ఏ ప్లస్ అవుతుంది అంటే ఏ మైనస్ బి. చూడండి స్టూడెంట్స్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఏ మైనస్ బి ఏ మైనస్ క్యాన్సల్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1. ఆల్ఫా అనేది కామన్ రూట్ అనుకున్నాం కదా, సో ఏమవుతుంది ఆన్సర్ 1 వచ్చింది. ఆల్ఫా మనము కామన్ రూట్గా తీసుకొని సింప్లిఫై చేస్తే ఆల్ఫా వాల్యూ 1 వచ్చింది. సో దట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 65 ప్రాబ్లం నెంబర్. ఏ బాక్స్ కంటైన్స్ 5 blue, 6 red and x green balls. If the probability of selecting a blue ball randomly from the box is 1/3, then the number of green balls in the box are. ఇక్కడ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఒక బ్లూ బాల్ని తీసుకుంటే ఇక్కడ ఏం చూస్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లూ బాల్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద బాక్స్ ఈజ్ 1/3 అన్నాడు స్టూడెంట్స్. ఇక్కడ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి స్టూడెంట్, బ్లూ 5 ఉన్నాయి. మరి ఇక్కడ 5 ఉన్నాయి, ప్రాబిలిటీ ఏమైంది 1/3 అయింది. ఓకేనా, మరి ఏమవుతుంది స్టూడెంట్స్, 5/something ఈజ్ ఈక్వల్ టు 1/3 అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి స్టూడెంట్స్, 5 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్. మరి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమై ఉంటాయి అంటే చూడండి స్టూడెంట్స్, ఇక్కడ గ్రీన్ బాల్స్ మనం కనుక్కోవాలి. చూడండి, మనము ఇక్కడ బ్లూ బాల్స్ రెడ్ బాల్స్, సమ్ ఆఫ్ బ్లూ అండ్ రెడ్ బాల్ ఈస్ 5 + 6 ఏమవుతుంది 11. 11 + x ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ 5తో డివైడ్ చేస్తే అది 3కి రావాలి. అంటే 11 + x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5తో డివైడ్ చేసినప్పుడు అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది స్టూడెంట్స్, మనం ఈజీగా ఇందులో ఉన్న ఆప్షన్స్ తీసుకోవచ్చు స్టూడెంట్స్, వెరిఫై చేయొచ్చు. 11కి ఏం వాల్యూ కలిపితే 5తో డివైడ్ చేస్తే 3 వస్తుంది, అంటే ఎక్స్ ప్లేస్లో ఆ వాల్యూ తీసుకోవాలి. 11కి ఏ వాల్యూ కలుపుతున్నాము, ఎక్స్, 11కి ఎక్స్ అనుకుందాం, కానీ 11 + x/5 ఈజ్ ఈక్వల్ 3 కావాలి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది స్టూడెంట్స్ 4. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ గ్రీన్ బాల్స్ అనేవి 4 స్టూడెంట్స్. ఇక్కడ సింపుల్గా సో ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్స్, ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము 5 11 + x స్టూడెంట్స్. ఇక సింపుల్గా ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లూ బాల్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద బాక్స్ ఈజ్ 1/3 అన్నాడు కాబట్టి 1/3 ఈజ్ ఈక్వల్ చూడండి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ రాసిన 5/11 + x. చూడండి స్టూడెంట్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. 5 × 3 = 15, 11 + x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 1 అంటే 11 + x, x ఈజ్ ఈక్వల్ 15 - 11, x ఈజ్ ఈక్వల్ 4. ఆ విధంగా సో x ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 66 ప్రాబ్లం నెంబర్. A sphere of radius 3.5 centimeters is exactly fitted in a cube. Then the difference of their surface areas. ఓకేనా స్టూడెంట్స్, 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక గోళము ఒక సమగణంలో ఖచ్చితంగా అమరినది అయినా వాటి ఉపరితల వైశాల్యంలో భేదం అడిగింది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, స్పియర్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ అంటుండు, ఇది ఎగ్జాక్ట్లీ ఫిటెడ్ ఇన్ ఏ క్యూబ్ అంటుండు. వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది కదా, అంటే 7 అవుతుంది. సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 7 అవుతుంది కాబట్టి అయితే దీని ద డిఫరెన్స్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా అంటే 6a², సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ 6a². సో నేను డైరెక్ట్ ఫార్మ్ తీసుకుంటున్నా, 6 × a అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఏమవుతుంది అనుకున్నాం 7 అంటే 7² మైనస్ ఏమవుతుంది స్టూడెంట్స్, స్పియర్ది ఏమవుతుంది, స్పియర్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫిటెడ్ ఇన్ ఏ క్యూబ్ అన్నాడు కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ 4πr² కదా, కాబట్టి 6a² - 4πr² చేస్తే 4π అంటే 22/7 r² ఇది రేడియస్ ఏమి ఇచ్చింది స్టూడెంట్స్ 3.5ని మనం 7/2 రాసుకున్నాం స్టూడెంట్స్. 7/2 × 7/2 మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండదు. 7 ఈ 7 క్యాన్సల్, 2 11 2 2 2 1 2 2 చూడండి స్టూడెంట్స్ 49 6 294. ఇక్కడ 7² అంటే 49 6 294 మైనస్ ఇక్కడ ఏమో స్టూడెంట్స్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది స్టూడెంట్స్. ఇక్కడ 2 2 4 కాబట్టి ఈ 4కి 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ రిమైనింగ్ ఏమో స్టూడెంట్స్ 22 × 7 మీన్స్ ఏమవుతుంది స్టూడెంట్స్ 7 2 14 4 7 2 14 అంటే 154 294 - 154 మీన్స్ 140. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ స్టూడెంట్, ఈజీ. నెక్స్ట్ 67 ప్రాబ్లం నెంబర్. if x + 1 + x + 4 x + 7 + x + 28 is equal 155, then the value of x is
ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 7 ప్లస్ డాష్ ఎక్స్ ప్లస్ 28 వాల్యూ మొత్తం యాడ్ చేసి 155 వచ్చిందంట. ఓకేనా స్టూడెంట్స్, మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఎక్స్ ప్లస్ 4 ఉంది, ఎక్స్ ప్లస్ 7 ఉంది. స్టూడెంట్స్ ఇది 1 వదిలేయండి, ఎక్స్ ప్లస్ 1 4 ప్లస్ 7 ప్లస్ 28 అంటే ఈ ఎన్ని ఉన్నాయి చూడండి స్టూడెంట్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసుకుందాం, ప్లస్ డాష్ ఎక్స్ అనుకుందాం, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఓకేనా, ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ డాష్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ 155గా స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఇయర్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 తర్వాత 4 తర్వాత 7 అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది వాటికి. ఈ 1, 4, 7 ఈవైఎంటీ ఆర్ ఇన్ ఏపీ. మరి 28th టర్మ్ అనేది 28 అనేది ఎన్నో పదం అనుకుంటాం అన్నప్పుడు 28ని ఏ అని అనుకుంటే 28 ప్లస్ డి మైనస్ ఏ అంటే ఇక్కడ డి ఏమవుతుంది స్టూడెంట్స్, డి ఈజ్ ఈక్వల్ టు 4 - 1 3, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. స్టూడెంట్స్ 28కి డి మైనస్ ఏ వాల్యూ కలిపినాం అనుకోండి, డి మైనస్ ఏ అంటే 3 - 1 2, 2ని కలిపితే ఎంత 28 ప్లస్ 2 30 బై డి అంటే 3 అంటే 10. మొత్తం కూడా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి స్టూడెంట్స్, n ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. సో ఈ ఎక్స్లు ఎన్ని ఎక్స్లు అన్నట్టు 10x ప్లస్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్ చూడండి, సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఇన్ ఏపీ ఏమవుతుంది స్టూడెంట్స్, 10th టర్మ్ తెలిసింది, చివరి టర్మ్ తెలిసినప్పుడు అంటే 10/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఏ అంటే 1 ప్లస్ చివరి టర్మ్ 28 ఈజ్ ఈక్వల్ టు 155. 2 2 5 స్టూడెంట్స్ 29 5 మనకేమవుతుంది 10x ఈజ్ ఈక్వల్ 155 మైనస్ 29 5 35 150, 29 5 అంటే 145 ఏమవుతుంది స్టూడెంట్స్ 10. 10x ఈజ్ ఈక్వల్ 10, x ఈజ్ ఈక్వల్ 10/10 వాట్ x ఈజ్ ఈక్వల్ 1. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన x వాల్యూ కాబట్టి దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ 1 స్టూడెంట్. ఓకేనా, ఓకే స్టూడెంట్స్. నౌ 68 ప్రాబ్లం నెంబర్ 68. The coordinates of the point that divides the line segment joining 1, 7 and 6, -3 in the ratio 2:3 are. Students 1, 7 మరియు 6, -3 బిందువులను కలిపే రేఖాఖండమును 2:3 నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలు. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మనము సెక్షన్ ఫార్ములా ప్రకారం x2 + m2 x1 / m1 + m2 ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. m1:m2 అంటే 2:3. సో m1 మీన్స్ 2, x2 means 6 plus m2 3, x1 means 1 by m1 plus m2 2 plus 3. Next m1 y2 2, y means -3 plus m2 3, y1 means 7 by 2 plus 3. Okay na students, 2 6 12 plus 3 15 by 5. So 55 1 5 3 is. Next 2 into -3 students -6, 2 3 7 21, 21 - 6 15 by 5 means 15 5 3 is. So 3, 3. So second option students. Next 69, if 2, -2 and 5, 2 are the end points of a diagonal of a square, then the length of the side of the square is. Student side is equal to చూడండి ఇది స్క్వేర్ అనుకున్నట్లయితే ఇవి ఎండ్ పాయింట్స్, ఇవి 2, -2 అన్నాడు, ఇది 5, 2 అన్నాడు. ఓకేనా స్టూడెంట్స్, డయాగోనల్ లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఈజ్ ఏమవుతుంది స్టూడెంట్స్ √2 × a కదా. మనం ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. √2 × a ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 అంటే x2 √ x2 - x1 ఏమవుతుంది స్టూడెంట్స్ x2 - x1 హోల్ స్క్వేర్. 5 - 2 హోల్ స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ అంటే 9. నెక్స్ట్ y2 - y1 -2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది స్టూడెంట్స్. ఏమవుతుంది 9 + 16 √25 అంటే 5 అవుతుంది స్టూడెంట్స్. సో ఏ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది ఏనే కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 5/√2. 5/√2 మీన్స్ దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ స్టూడెంట్స్. నెక్స్ట్ 70, if k + 2 4k - 6 and 3k - 2 are 3 consecutive terms of an AP, then the value of k. ఓకేనా స్టూడెంట్స్, k + 2 4k - 6 అండ్ 3k - 2 అంక స్టేట్లో 3 వరుస పదాలు అయినా ఏమన్నా రాయి స్టూడెంట్స్, b = k + 2 = a + c/2 కదా. k + 2 b అంటే 4k - 6 ఈజ్ ఈక్వల్. ఓకే స్టూడెంట్స్, b here what is b, 4k - 6 is equal to a plus c/2, k + 2 3k - 2 plus 2 - 2 cancel, k + 3k 4k
4k/2 అనమాట. 2 1 జా 2 2 జా. ఓకేనా స్టూడెంట్స్, దిస్ ఈజ్ 2k అనమాట. సో 4k - 6 = 2k. 2k లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ప్లస్ -6 రైట్ సైడ్ పంపిస్తే +6 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, 4k - 2k = +6. 4k - 2k means 2k = 6. 2 1 జా 2 3 is the answer 3. థర్డ్ ఆప్షన్, ఆన్సర్ 3, ఆప్షన్ 3. ఓకేనా. 71. The number of multiples of 9 between 1 and 1000. 9 1s are 9. 9 triple 1s ఏమవుతుంది స్టూడెంట్స్, 1 1 1 + 9 అవుతుంది. సో మనకి ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ 9 ఉన్నాయి బిట్వీన్ 1 and 1000 అంటే మనం ఈజీ చెప్పొచ్చు స్టూడెంట్స్, 1 డైరెక్ట్గా చెప్పొచ్చు, దీని గురించి ఏం లేదు. 72. If the system of equations 2x + 3y = 7 and 2ax + a + b × y = 28 represents coincident lines, then the condition that is true is. అవి కోఇన్సిడెంట్ లైన్స్ ఏమైతే స్టూడెంట్, ఏకీభవించ రేఖలు సూచిస్తే సత్యమయ్యే విలువ, సత్యమయ్యే నియమము ఇందులో ఏది సత్యమవుతుంది అంటున్నాడు. కోఇన్సిడెంట్ మీన్స్ a1/a2 = b1/b2 = c1/c2. a1 అంటే 2/a2 మీన్స్ ఏమవుతుంది స్టూడెంట్స్ 2a, a1/a2. b1 మీన్స్ 3/b2 మీన్స్ a + b. c1 అంటే 7/c2 మీన్స్ 28. ఏమవుతుంది 7 1 7 4 జా, దిస్ ఈజ్ 1/4 స్టూడెంట్స్. ఈ 2 క్యాన్సల్. 1/a = 1/4 ఈక్వేట్ చేద్దాం. 1/a = 1/4 అండ్ 3/a + b = 1/4 స్టూడెంట్స్. a ఏమవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే 4 వచ్చి స్టూడెంట్స్. ఏమవుతుంది a + b ఏమవుతుంది స్టూడెంట్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 4 3 జా 12. ఏ వాల్యూ 4 ఇందులో రాస్తే ఏమవుతుంది స్టూడెంట్స్, b = 12 - a 8 అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. 12 - a = 4 కాబట్టి 12 - 4 ఏమవుతుంది 8 అవుతుంది. b = 4 నేను స్టూడెంట్స్ 2 × 4. సో b = 2 × 4 అంటే ఏ కదా 2a. మన సత్యమయ్యే విలువ ఏమవుతుంది స్టూడెంట్స్, ట్రూ ఈస్ b = 2a, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ స్టూడెంట్. నెక్స్ట్ 73. The ratio of base radii of cylinder and cone ఏమిచ్చాడు 3:4 and their heights are in the ratio 2:3, then the ratio of the volume is 73. ప్రాబ్లం నెంబర్ ఏమొచ్చి, ఒక స్తూపము మరియు శంకు భూ వ్యాసార్థాల నిష్పత్తి 3:4 మరియు వాటి ఎత్తుల నిష్పత్తి 2:3 అయినా ఏమవుతుంది స్టూడెంట్స్, వాటి ఘనపరిమాణముల నిష్పత్తి. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ రేడియై, ద రేషియో ఆఫ్ ద రేడియా ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ ఏమిచ్చి స్టూడెంట్స్, సిలిండర్ అండ్ కోన్. సిలిండర్ది నేను స్మాల్ r1 అనుకుందాం. r1 3:4 మళ్ళీ రేషియోనే ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మనం 3 తీసుకొచ్చి స్టూడెంట్. సిలిండర్ యొక్క రేడియస్ r1 అనుకుంటున్నాం, కోన్ యొక్క రేడియస్ 4 అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ రేషియోనే ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి నేను 3x 4x అని అనుకోవట్లేదు. మళ్ళీ హైట్స్ ఏంది, సిలిండర్ హైట్ h1 2 అనుకుంటున్నా, కోన్ హైట్ 3 అనుకుంటున్నా స్టూడెంట్స్. ఓకేనా. ఇప్పుడు రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ కనుక్కోవాలి. రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అంటే ఫస్ట్ సిలిండర్ కదా అంటే 5r² h 5r1² h1². వాల్యూమ్ 1/3 5r2² h2. ఇదే కనుక్కోవాల్సింది. ఈ 5 క్యాన్సల్. సో r1 అంటే ఇన్స్టెన్స్ 3² ఇంటూ h1 మీన్స్ 2 ఈజ్ టు 1/3 r2 మీన్స్ 4² ఇంటూ h2 అంటే 3. ఓకేనా స్టూడెంట్స్, ఈ 3 క్యాన్సల్. ఓకేనా స్టూడెంట్స్, ఏమవుతుంది దిస్ ఈజ్ 3² అంటే 9 ఇంటూ 2 ఈజ్ టు 4² అంటే 16. ఈ 2 8 జా, సో 9 ఈజ్ టు 8 అవుతుంది స్టూడెంట్. ఓకేనా. వాల్యూమ్ దేర్ వాల్యూమ్స్, ద రేషియో ఆఫ్ దేర్ values is 9:8, that is first option student. Okay, now 74 problem number. If radius of a circle is decreased by 10%, then the percentage of decrease in its area is. ఒక వృత్తము వ్యాసార్థంలో తగ్గుదల 10% అయిన దాని వైశాల్యంలోని తగ్గుదల శాతము అని ఇక్కడ 10 19 20 36 అని ఇవ్వడం జరిగింది. శాతం ఎంత? ఓకేనా స్టూడెంట్స్, చూడండి రేడియస్ 10% తగ్గితే దాని యొక్క అమౌంట్ అడిగిన స్టూడెంట్, వృత్త వ్యాసార్థంలో తగ్గుదల 10% అయినా దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత అంటున్నాం. సపోజ్ r = 10 తీసుకున్నాం స్టూడెంట్. 10 తీసుకున్నప్పుడు దాని యొక్క
ఏరియా ఏమవుతుంది స్టూడెంట్స్ 5r² అంటే 105 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 10% తగ్గితే 10లో రేడియస్ అనేది 10% అంటే 1 తగ్గింది అనమాట, అంటే 9 అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది ఏరియా 5r² అంటే 81.5 అవుతుంది స్టూడెంట్స్. మరి ఎంత తగ్గింది స్టూడెంట్స్? 19 తగ్గింది, 19.5. ఎంతకి డిఫరెన్స్ ఎంత? 19.5. ఎంతకి 95 తగ్గింది? 105కి 105. సో పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఈ 100 ఈ 5 క్యాన్సల్. 19 అంటే ఏంటి స్టూడెంట్స్? వైశాల్యంలో తగ్గుదల శాతము అంటే దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా ఈజ్ 19. సో 2. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 75th ప్రాబ్లమ్. ద సమ్ ఆఫ్ ఆల్ 2-digit నెంబర్స్ divisible by 4 but not by 8. 2-digit నెంబర్స్ చూడండి స్టూడెంట్స్. 2-digit నెంబర్స్ అంటే 10 to 99 స్టూడెంట్స్. దీస్ ఆర్ 2-digit నెంబర్స్. మనకి ఏం కావాలి? 2-digit నెంబర్స్లో 4తో డివిజిబుల్ కావాలి, కానీ 8తో డివిజిబుల్ కావద్దు. 4తో డివిజిబుల్ ఫస్ట్ 2-digit నెంబర్ 12. నెక్స్ట్ది 16, కానీ 16 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి తీసుకోవద్దు. మనకు నెక్స్ట్ ఏమవుతుంది స్టూడెంట్స్? 20. నెక్స్ట్ది ఏమవుతుంది స్టూడెంట్స్? 24, కానీ 24 ఈజ్ డివిజిబుల్ బై 8 కాబట్టి మనకు 2-digit నెంబరే 4తో డివిజిబుల్ అవుతుంది, అది 8తో డివిజిబుల్ కావద్దు. సో 28. సో ఈ విధంగా డాష్. మరి లాస్ట్కి ఏమవుతుంది స్టూడెంట్స్? లాస్ట్ 4తో డివిజిబుల్ అయ్యే 2-digit నెంబర్ ఏంటి? 96, కానీ దట్ ఈస్ 96 డివిజిబుల్ బై 8 కాబట్టి దానికన్నా ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి 4ని, అంటే 92. దిస్ ఈజ్ డివిజిబుల్ బై 4 బట్ నాట్ డివిజిబుల్ బై 8 అనమాట. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. సమ్ ఆఫ్ ఆల్ 2-digit నెంబర్ డివిజిబుల్ బై 4 బట్ నాట్ బై 8 ఇది కావాలి. సో మనకు ఇక్కడ డిఫరెన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 స్టూడెంట్. డిఫరెన్స్ ఏముంది? డి ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఏముంది? ఎలా ఉంది స్టూడెంట్స్? ఇది ఇట్ ఈజ్ ఇన్ ఏపీ. ఓకేనా. మరి 92 అనేది ఎన్నో పదము కనుక్కోవడం కోసం మనం ఏంది? 92 ప్లస్ డి 8 మైనస్ ఏ 12 బై 8. ఈ 92 అనే ఎన్నో పదం చెప్పడం కోసం ఈ విధంగా చేస్తే సింపుల్గా వచ్చేసి స్టూడెంట్స్. 8 మైనస్ 12 4 అంటే ఏమవుతుంది? 100 మైనస్ 12 అంటే 88 బై 8. సో 11 అంటే 92 అనేది 11th టర్మ్. చూడండి సమ్ ఆఫ్ S11 ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో 11/2 ఏ ప్లస్ ఎల్. ఏ అంటే 12 ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్ 92. ఓకేనా స్టూడెంట్స్. 11 ఇంటూ 12 ప్లస్ 92 94 104. ఓకేనా స్టూడెంట్స్. 2 1s 2 52s. ఓకే. నెక్స్ట్ 11 2s 22, 11 5s 55, 55 ప్లస్ 2 57, 572. అంటే ద సమ్ ఆఫ్ ఆల్ 2-digit నెంబర్ డివిజిబుల్ బై 4 బట్ నాట్ డివిజిబుల్ బై 8 ఈజ్ 572. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ స్టూడెంట్. ఓకేనా. ఓకే స్టూడెంట్స్. నౌ ప్రాబ్లమ్ నెంబర్ 76. The center of a circle is 2, -3 and if one end point of its diameter is 3, 5 then the coordinates of the other end point is. ఓకేనా స్టూడెంట్స్. ఒక వృత్త కేంద్రం 2, -3 దాని వ్యాసం ఒక చివరి బిందువు 3, 5 అయినా దాని రెండవ చివరి బిందు నిరూపకాలు. ఓకేనా స్టూడెంట్స్. చూడండి ఇయర్ ఒక వృత్తము ఇవ్వబడింది, దాని యొక్క సెంటర్ ఇవ్వడం జరిగింది 2, -3 అని. ఓకేనా. ఇక్కడ డయామీటర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్ ఈస్ 3, 5 అన్నాడు. దిస్ ఈజ్ 3, 5, దిస్ ఈజ్ 2, -3. మనము అదర్ ఎండ్ పాయింట్ కనుక్కోవాలి. దీన్ని x, y అనుకున్నాం అనుకోండి. వీటి యొక్క మిడ్ పాయింటే మనకు సెంటర్ అవుతుంది. సో x + 3/2 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే x + 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్స్? 4. నెక్స్ట్ y + 5/2 ఈజ్ ఈక్వల్ టు -3 అంటే y + 5 ఈజ్ ఈక్వల్ టు -2 × -6 అంటే 2 × -3 అంటే -6 అవుతుంది స్టూడెంట్స్. సో y ఈజ్ ఈక్వల్ +5 అని పంపిస్తే -5 అవుతుంది. -6 -5 అంటే -11 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు +3 అంటే రైట్ సైడ్ పంపిస్తే -5 -3 4 -3 1. సో 1, -11 సింపుల్గా. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్స్. 77. If 1 + sin θ/1 - sin θ = m²/n², then the sin θ in terms of an m and n is. ఈ విధంగా ఇప్పుడు ఏముంది స్టూడెంట్స్? 1 + sin θ/1 - sin θ = m²/n² అయినా sin θను m మరియు n పదాలలో రాయగా
ఏమో స్టూడెంట్స్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఎన్ స్క్వేర్ ఇంటూ 1 + sin θ అంటే ఎన్ స్క్వేర్ ఇంటూ 1 ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ sin θ డైరెక్ట్ రాస్తున్నా స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఎం స్క్వేర్ ఇంటూ 1 ఎం స్క్వేర్ ఇంటూ sin θ. ఓకేనా స్టూడెంట్స్, ఎం కామా ఎన్ పదాల్లో రాయాలి అన్నప్పుడు చూడండి స్టూడెంట్స్ ఈ వాల్యూని ఒకవైపు రాసుకుందాం. అంటే మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది, సైన్ స్క్వేర్ థీటా కామన్ తీస్తున్నాం స్టూడెంట్. ఓకేనా, రెండింటిలో సైన్ స్క్వేర్ థీటా ఈ ప్లస్ ఎన్ స్క్వేర్ని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ ఎన్ స్క్వేర్ అవుతుంది, మైనస్ ఎన్ స్క్వేర్. చూడండి స్టూడెంట్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ స్క్వేర్ లేదు స్టూడెంట్, స్క్వేర్ లేదు, ఓన్లీ సైన్ థీటాని. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది డివైడ్ చేస్తుంది, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇది డివైడ్ చేస్తుంది, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఓకేనా, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ స్టూడెంట్స్. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసినాము, సైన్ థీటాని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రిమైనింగ్ అన్నీ కూడా ఎం స్క్వేర్ టర్మ్ను రైట్ సైడ్ తీసుకున్నాం. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ వచ్చింది. 78 ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్, perimeter of triangle ABC and triangle DEF are 30 centimeters and 18 centimeters respectively. If BC is equal to 9 centimeters, then the length of EF, the side EF in centimeters is. One students, మనకు 78 ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్, ట్రయాంగిల్ ఏబీసీ మరియు ట్రయాంగిల్ డిఎఫ్ల చుట్టుకొలతలు వరుసగా 30 సెంటీమీటర్లు మరియు 18 సెంటీమీటర్లు. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఒక ఏబీసీలో ఒక భుజం ఇచ్చాడు, బీసీ 9 సెంటీమీటర్ అయినా ఈఎఫ్ పొడవు ఎంత? చూడండి స్టూడెంట్స్, ఏబీసీ సిమిలర్ టు డిఎఫ్ అన్నాడు, ఏబీసీ యొక్క పెరిమీటర్ ఇచ్చిండు, ట్రయాంగిల్ ఏబీసీ పెరిమీటర్, ట్రయాంగిల్ డిఎఫ్ పెరిమీటర్స్ ఆర్ గివెన్. అండ్ బీసీ ఇచ్చిండు, బీసీకి కరస్పాండింగ్ సైడ్ కనుక్కోమన్నాడు, ఈఎఫ్ కనుక్కోమన్నాడు స్టూడెంట్స్. అంటే ఇక్కడ మన 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అయితే ఏమవుతుంది, రేషియో ఆఫ్ ద పెరిమీటర్స్ ఆర్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్. సో మనకు ఇక్కడ బీసీకి కరస్పాండింగ్ సైడ్ కనుక్కోవాల్సింది, బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఈఎఫ్. సో రేషియో ఆఫ్ ద పెరిమీటర్స్ మీన్స్ దట్ 30:18 రాసుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఈఎఫ్. బీసీ వాల్యూ ఏమి ఇచ్చింది స్టూడెంట్స్ 9, మనం ఈఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి స్టూడెంట్స్ 6 3 6 5 ఓకేనా స్టూడెంట్స్. ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 5 ఇంటూ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 9 3 27. ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 27/5, 27/5 అంటే 5 5 5 2 ఉంటుంది కాబట్టి 2ని 5తో డివైడ్ చేస్తే 5 ఏమవుతుంది స్టూడెంట్స్ 5.4 అవుతుంది. అంటే 27ని 5తో డివైడ్ చేసి 5 5 నెక్స్ట్ 2 ఉంటుంది, 5 4 అంటే 5.4, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్స్. 79 ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ sin 45 into cos 45 plus sin 30, then the value of θ is. చూడండి స్టూడెంట్ tan θ ఈజ్ ఈక్వల్ sin 45 1/2, cos 45 1/2, 1 into 1 1, √2 into √2 స్క్వేర్ అంటే 1/2 అవుతుంది స్టూడెంట్. నెక్స్ట్ sin 30 1/2, 1/2 plus 1/2 1, tan θ ఈజ్ ఈక్వల్ 1 అంటే θ ఈజ్ ఈక్వల్ 45 degrees. సింపుల్, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్. If PA and PB are tangents drawn from a point 80, problem number 80. If PA and PB are tangents drawn from point P outside the circle such that PA is equal to 10 centimeters and angle APB is equal to 60 degrees, then the length of the chord AB in centimeters is. Okay na students. Students, P ఇది A, ఇది PB. Instance tangent drawn from the point P outside the circle such that PA is equal to 10 centimeters and angle APB ఇక్కడ ఎంత ఇచ్చింది స్టూడెంట్ 60 degrees ఇచ్చింది స్టూడెంట్. అయితే దెన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ AB అన్నాడు. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఉన్నాయిగా, దీన్ని ఈ ఏబీని ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. సో మనము ఇది సెంటర్ తీసుకున్నట్లయితే ఇది ఏమవుతుంది రేడియస్ అవుతుంది, ఇదేమవుతుంది స్టూడెంట్ ఇది కూడా రేడియస్ అవుతుంది ఓ అనుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ 60 degrees ఉంటే ఇదేమవుతుంది స్టూడెంట్ ఇందులో హాఫ్ ఏ ఉంటుంది, ఇది 30 అవుతుంది, ఇది కూడా 30 అవుతుంది. దీన్ని ఇలా కలుపుతున్న స్టూడెంట్స్ ఇదేమవుతుంది స్టూడెంట్స్ ఇది ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి స్టూడెంట్స్, ఇక్కడ ఏబీపీ అయింది కదా, ఇక్కడ సి అని తీసుకుందాం స్టూడెంట్స్. ఏసీ అనేది ఎలా ఉంటుంది ఓపీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది.
మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన స్టూడెంట్స్ ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఎంత అయితే ఉంటుందో ఏసీకి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డబుల్ చేసి ఏబీ వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఓసీ అనేది ఏబీని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇక్కడ 60 అన్నప్పుడు ఇది 30 డిగ్రీసే. ఓకేనా. ఏంది ఈ దీన్ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది. సో ఇది 30 డిగ్రీస్, ఇది ఏమవుతుంది, ఇది ఇందులో సగం అంటే ఇది 30 డిగ్రీసే. సో ఇక్కడ 60 ఉంది, ఇది ఏమవుతుంది స్టూడెంట్, ఇది మొత్తం 120 అవుతుంది, ఇది బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది 60 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. ఇది 10, ఇక్కడ 10 ఇవ్వడం జరిగింది, ఇది 30. ఓకేనా స్టూడెంట్స్. ఇది పర్పెండిక్యులర్. సో ఇది ఏమవుతుంది స్టూడెంట్స్, ఈ ట్రయాంగిల్ ఏసీడీలో యాంగిల్ ఏసీడీ కాదు స్టూడెంట్, ఏసీపీ, ట్రయాంగిల్ ఏసీపీలో యాంగిల్ ఏపీసీ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ కదా. నేను ఇప్పుడు మనకు ఇది కావాలి, ఈ వాల్యూ కావాలి. ఇదేంటి, రైట్ యాంగిల్, ఇది హైపోటెనస్. సో నేను ఏం తీసుకుంటున్నా, sin 30, దాంట్లో sin 30 డిగ్రీస్ తీసుకుంటున్నా. sin 30 అంటే ఆపోజిట్ సైడ్ ఏసీ బై హైపోటెనస్ 10. ఓకేనా స్టూడెంట్స్. హైపోటెనస్ ఇస్ ఏసీ. ఓకే, ఏపీ. ఓకే స్టూడెంట్స్. sin 30 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ ఏసీ బై 10. 2 1s are 2 5s are. ఏసీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది స్టూడెంట్, ఏసీ ఈజ్ ఈక్వల్ 5. ఇది 5 అంటే ఇది ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది కూడా 5 అవుతుంది. సో ఏబీ ఏమవుతుంది స్టూడెంట్స్, 10 అవుతుంది స్టూడెంట్స్. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 81. ఇఫ్ x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2x³ - x² + 3x - k, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ ఫ్యాక్టర్ అంటూ స్టూడెంట్స్ ఈ పాలినామియల్కి. అంటే ఇది p ఆఫ్ x అనుకుంటే x - 1 ఫ్యాక్టర్ అయితే p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 0 కదా. సో ఏమవుతుంది, 2 × 1³ - 1² + 3 × 1 - k ఈజ్ ఈక్వల్ 0. ఏమవుతుంది స్టూడెంట్స్, 2 × 2 - 1 + 1 + 3 4 మైనస్ కి రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ k. 4 ఈజ్ ఈక్వల్ టు k, దట్ ఈస్ k ఈజ్ ఈక్వల్ 4, దట్ ఈస్ ఆప్షన్ 4. ఓకేనా స్టూడెంట్స్. ప్రాబ్లం నెంబర్ 82 స్టూడెంట్స్. సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ sec θ + tan θ ఇంటూ 1 - sin θ ఈజ్ θ < 90. ఓకేనా స్టూడెంట్స్. దీన్ని సూక్ష్మీకరించిన రూపము. ఓకేనా. సో sec θ + tan θ, sec θ మీన్స్ 1/cos θ ప్లస్ tan θ మీన్స్ sin θ బై cos θ. సో ఈ రెండిట్లో cos θ డినామినేటర్ ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షన్ లాగా 1 + sin θ బై cos θ రాసుకోవచ్చు కదా స్టూడెంట్స్. sec θ + tan θ అని 1 + sin θ బై డైరెక్ట్ రాస్తున్నా స్టూడెంట్స్, cos θ రాస్తున్నా స్టూడెంట్స్. ఇక్కడ ఏముంది, ఇంటూ 1 - sin θ, a + b ఇంటూ a - b, a² - b² స్టూడెంట్స్. అంటే 1 - 1² మీన్స్ 1a, 1 - sin² θ బై cos θ. ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం 1 - sin² θ అంటే ఏం రాదు స్టూడెంట్స్, cos² θ అని రాసుకోవచ్చు బై cos θ. చూడండి cos θ ఈ cos θ క్యాన్సిల్ అయిపోతే మనకు రిమైనింగ్ ఓన్లీ cos θ, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ స్టూడెంట్. ఆన్సర్ ఏమవుతుంది, దాన్ని సింప్లిఫై చేస్తే cos θ అవుతుంది. నెక్స్ట్ 83. ద వాల్యూ ఆఫ్ log 128 బేస్ 8 ఈజ్ అన్నాడు స్టూడెంట్స్. మనం ఇది చెప్పుకోవడానికి ముందు మన log a⁴n బేస్ a⁴m ఇలా ఉందనుకో స్టూడెంట్స్. log a⁴n బేస్ a⁴m ఉందనుకోండి. దీని ఏమన్నా స్టూడెంట్స్ n, దీని ఏమన్నా log పవర్ రూల్ ప్రకారం log x⁴n అంటే n × log x కదా. ఇది ఏమవుతుంది, n × log a అవుతుంది. ఇక్కడ కూడా బేస్ అదేముంది a⁴m ఉందనుకో స్టూడెంట్స్, n/m అవుతుంది స్టూడెంట్స్, n/m log a బేస్ a. మనము log a బేస్ a వాల్యూ 1 అనుకున్నాం కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది, n/m అవుతుంది స్టూడెంట్స్. ఇది అంటే log a⁴n బేస్ a⁴m ఉందనుకోండి, n/m × 1, n/m అని ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో ఇక్కడ మనం log 128ని ఏమన్నా స్టూడెంట్స్, 128 బేస్ 8 కదా స్టూడెంట్స్. సో log 128 ఈజ్ ద 2⁷. 2ని 7 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 128 వస్తుంది స్టూడెంట్స్. log 8 అంటే 8 బేస్ 8 అంటే దీన్ని 2³ స్టూడెంట్స్. సో ఇది చూడండి స్టూడెంట్, ఈ ఫామ్లో ఉంది కదా, log a⁴n బేస్ a⁴m అంటే n/m. సో 7/3 log ఇంటూ log 2 బేస్ 2. log 2 బేస్ 2 వాల్యూ 1 అంటే 7/3, దట్ ఈస్ ఆప్షన్ 4 స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ 84. అమాంగ్ ద ఫాలోయింగ్ ద రేషనల్ నెంబర్ విత్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్. ఇందులో ఏమవుతుంది స్టూడెంట్, 84ది క్రింది వాటిలో అంతము కాని ఆవర్తితమయ్యే దశాంశం విస్తరణ కలిగిన అకర్ణీయ సంఖ్య. అంటే మనకు అది
ఎలా ఏంటిది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అంటుంది కాబట్టి క్యూ అనేది ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m 2n ఇంటూ 5m ఉందని ఫామ్లో లేనట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. సో 225 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, 144 డివిజిబుల్ బై 3, 220 ఇది ఏమవుతుంది స్టూడెంట్స్, ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది స్టూడెంట్స్. 144/225 అంటే ఇది టెర్మినేట్ డెసిమల్ అవుతుంది. ఎందుకు 16 తొమ్మిదిల క్యాన్సిల్ అవుతుంది, 16 తొమ్మిదిల 9 ఎక్కముల క్యాన్సిల్ అవుతుంది, 25 తొమ్మిదిల ఇది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ పైన 16 ఉంటుంది, డినామినేటర్లో 25 ఉంటుంది, అంటే 5 స్క్వేర్. ఓకే, ఇక్కడ 36 ఉంది స్టూడెంట్స్, మనకి ఈజీ మనం చూడగానే చెప్పొచ్చు స్టూడెంట్స్. ఇక్కడ 25/36 అనేది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. మనకు కావాల్సింది అదే కదా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది 2 ఆన్సర్. ఇది 256 ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అన్నాడు కాబట్టి ఇది 36 అనేది 6 స్క్వేర్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ క్యూ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m. సో ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ 85. If x plus 1 and x minus 1 are factors of ax cube plus bx square plus cx plus d, then the correct one among the following is. x plus 1 అనేది ఏమవుతుంది స్టూడెంట్స్, ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇది x plus 1 అంటే x ఈక్వల్ -1 రాయాలి, అంటే a ఇంటూ -1. సో a ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ b ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ c ఇంటూ -1 స్టూడెంట్ ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ x minus 1 అంటుండే, అంటే సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఈజ్ ఈక్వల్ 0. a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. స్టూడెంట్స్ x minus 1 ఈజ్ ఈక్వల్, x minus 1 అనేది ఫ్యాక్టర్ అయితే సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి ఫ్యాక్టర్ అన్నమాట. మైనస్ ఇది a -1 క్యూబ్ అంటే మైనస్ a, -1 స్క్వేర్ అంటే ప్లస్ b మైనస్ c ప్లస్ d. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మైనస్ a ప్లస్ c రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది, అంటే a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు d, a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ d వస్తుంది. మనం a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో మనం b ప్లస్ dని ఇందులో రాసినాం అనుకోండి, ఏమవుతుంది స్టూడెంట్స్ 2b ప్లస్ d అవుతుంది. a ప్లస్ c ప్లేస్లో b ప్లస్ d రాస్తే 2b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ 0. 2 కామన్ తీసేస్తే b ప్లస్ d ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది స్టూడెంట్స్, b ప్లస్ d. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ స్టూడెంట్స్ 0. ఒకవేళ b ప్లస్ d లేదనుకో స్టూడెంట్స్ a ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఉంటుంది స్టూడెంట్స్. ఒకవేళ ఇక్కడ ఆప్షన్లో b ప్లస్ d కాకుండా a ప్లస్ c ఉందనుకోండి, a ప్లస్ c. ఒకవేళ ఎందుకు b ప్లస్ d ప్లేస్లో a ప్లస్ c రాసిన అనుకోండి, 2a ప్లస్ 2c అవుతుంది, 2 కామన్ ఇస్తే a ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 86. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2021. దీనికి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి స్టూడెంట్స్. 2021ని మనము 43 ఇంటూ ఏమని రాయచ్చు స్టూడెంట్స్, 43 ఇంటూ 47 అని రాయొచ్చు, 1 ఇంటూ 2021 రాయొచ్చు. సో 4 ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఫస్ట్ వన్ ఆప్షన్ డైరెక్ట్గా 87. If a subset b, n of a is equal to n of b is equal to 6, then n of b minus a. సింపుల్ స్టూడెంట్స్, a సబ్సెట్ b అయినప్పుడు b మైనస్ a ఏమవుతుంది స్టూడెంట్స్, ఈ ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయిగా, ఈ 2 అనేవి b మైనస్ ఏలో నుంచి b మైనస్ అంటే ఏం రాస్తాం స్టూడెంట్స్, ఓన్లీ ఎలిమెంట్స్ ఆఫ్ b. ఏలో ఉన్నాయి, ఏ సబ్సెట్ b అంటే ఏలో ఉన్న అన్నీ కూడా పోయి ఓన్లీ బీలోనే వస్తాయి. అంటే ఏలో ఉన్న ఈ 2 ఎలిమెంట్స్ని 6లో తీసేయాలి, అంటే b మైనస్ ఏ 6 మైనస్ 2 దట్ ఈస్ 4. ఓకేనా స్టూడెంట్స్, that is third option student. Okay na. Next 88. If sin theta minus cos theta is equal to 3/5, then the value of sin theta into cos theta again students. So students మనము దీని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినాం అనుకో స్టూడెంట్స్, sin square theta plus cos square theta minus 2 sin theta cos theta is equal to 3/5 వస్తుంది స్టూడెంట్స్. sin square theta plus cos square theta is equal ఏమవుతుంది 1 కదా, అంటే డైరెక్ట్ రాస్తుంది స్టూడెంట్ 1 minus 2 sin theta cos theta is equal to 3/5 హోల్ స్క్వేర్ స్టూడెంట్స్, అంటే 9/25 స్టూడెంట్స్, 9/25. -2 sin theta cos theta రైట్ సైడ్ పంపిస్తున్నా ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఈ వాల్యూని లెఫ్ట్ వస్తే మైనస్ అవుతుంది. 9/25 ఈజ్ ఈక్వల్ 2 sin theta cos theta స్టూడెంట్స్. ఎల్సిఎం తీసుకుంటే 25 - 9 అంటే 16/25 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ sin theta ఇంటూ cos theta. సో ఈ 2 8 జా, సో sin theta ఇంటూ cos theta ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది స్టూడెంట్ 8/sin theta ఇంటూ cos theta ఈజ్ ఈక్వల్ 8/25. ఓకేనా స్టూడెంట్స్. ఫోర్త్ ఆప్షన్ స్టూడెంట్స్, ఇక్కడ దీన్ని డైరెక్ట్ స్క్వేరింగ్ చేసేసినాను, a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 - 2ab అంటే -2 sin theta cos theta, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ sin square theta ప్లస్ cos square theta వాల్యూ ఫస్ట్ ఇంక్రిమెంట్ వాల్యూ ప్రకారం 1 అని రాసిన, -2ab అంటే 2 ఇంటూ sin theta ఇంటూ cos theta. ఓకేనా, -2 sin theta cos theta రైట్ సైడ్ పంపించిన, 9/25 లెఫ్ట్ సైడ్ పంపించిన, సింప్లిఫై చేసేసిన. ఓకేనా, సో ఫోర్త్ ఆప్షన్ 89. The number of linear equations in x and y with solution x is equal to and y is equal to 3 is.
ఓకేనా స్టూడెంట్స్. 89 అంటే 0, ఓన్లీ 1, ఓన్లీ 2, ఇన్ఫైనైట్ మెనీ అంటుండు. సో స్టూడెంట్ ఒక ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దాని గ్రాఫ్ గీస్తే ఏమొస్తుంది స్టూడెంట్స్, ఒక లైన్, స్ట్రేట్ లైన్ వస్తుంది. మరి స్ట్రేట్ లైన్ కూడా ఎన్ని, ఒక పాయింట్ కూడా ఎన్ని స్ట్రేట్ లైన్స్ డ్రా చేయొచ్చు స్టూడెంట్, ఓన్లీ 1 పాయింట్ కూడా ఎన్ని స్ట్రేట్ లైన్ డ్రా చేయొచ్చు, ఇన్ఫైనైట్. సో మనం ఈ పాయింట్ కూడా మనం ఏమైతే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి అనమాట. ద నెంబర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ x అండ్ y విత్ సొల్యూషన్ x = 2 y = 3 అంటే ఇన్ఫైనైట్ మెనీ ఉంటాయన్నమాట. ఓకేనా. అందుకే మనం 4th ఆప్షన్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఒక పాయింట్, సింపుల్ స్టూడెంట్స్, ఒక పాయింట్ గుండా మనం ఎన్ని లైన్స్ డ్రా చేయగలము, ఇన్ఫైనైట్. కాబట్టి ఈ పాయింట్ అనేది ఇన్ఫైనైట్ లీనియర్ ఈక్వేషన్స్కి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఏంది, లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్కి సొల్యూషన్ అవుతుంది అనమాట. ఇన్ఫైనైట్ మెనీ లీనియర్ ఈక్వేషన్స్కి 2 వేరియబుల్స్లో ఉన్న వాటికి తీసుకుంటే ఈ x = y = 3 అనేది సొల్యూషన్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. ప్రాబ్లం నెంబర్ 19. A basket contains 10 fruits of which 3 are rotten. If one fruit is drawn randomly from it, then the probability that the fruit drawn is not rotten is. Okay students, 4/5, 3/5, 7/10, 3/10 అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్గా. ఓకేనా స్టూడెంట్స్. ఒక బుట్టలోని 10 పండ్లలో 3 కుళ్ళిపోయినవి. ఆ బుట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక పండుని తీస్తే అది కుళ్ళిపోని పండు అయ్యే సంభావ్యత. అంటే అదేంటి, కుళ్ళిపోని పండు అంటే మంచి పండు కావాలి. అందులో 3 అనేవి ఎలా ఉన్నాయి, కుళ్ళిపోయినాయి, రోటన్ అన్నాడు. కాబట్టి 3 అంటే మంచి గుడ్, మంచి పనులు ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్, 7. అంటే ఆ 7 మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. టోటల్ 10. సో 7/10 అనేది ఏమవుతుంది స్టూడెంట్స్, ఆన్సర్ అవుతుంది. 7/10 ప్రాబిలిటీ ఆఫ్ ఈ అనుకున్నట్లయితే ఎన్ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ అవుట్కమ్ 7. ఫేవరబుల్ మంచి అంటే మనకు కుళ్ళిపోని పనులు కావడానికి ఎన్ని ఉన్నాయి అవకాశము, 7 ఉన్నాయి. మొత్తము పనులు 10. 7/10 అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 3rd ఆప్షన్ స్టూడెంట్స్. సింపుల్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్. ఓకేనా స్టూడెంట్స్. నౌ 91 ప్రాబ్లం. If 5 cot theta is equal to 3, then the value of 5 sin theta minus 3 cos theta by 4 sin theta plus 3 cos theta is అన్నట్టు స్టూడెంట్స్. ఇక్కడ cot theta వాల్యూ 5 into cot theta is equal to 3 అనేది కాబట్టి cot theta is equal ఏమవుతుంది స్టూడెంట్, 3/5 అవుతుంది. 5ని మనము రైట్ సైడ్ పంపిస్తే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న దీన్ని తీసుకున్నప్పుడు దీని వాల్యూలో sin thetaతో న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేసినాం అనుకో sin theta తోటి ఏమవుతుంది స్టూడెంట్స్, 5 sin theta by sin theta అంటే క్యాన్సిల్ అవుతుంది. -3 cos theta by sin theta అంటే cos by sin theta ఏమవుతుంది, cot theta. మన cot theta వాల్యూ తెలుసు కాబట్టి sin thetaతో డివైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ 4 sin theta by sin theta అంటే 4 అవుతుంది. sin theta క్యాన్సిల్ అవుతుంది. 4 + 3 cos theta by sin theta అంటే 3 cot theta వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. చూడండి 5 sin theta by sin theta -3 cos theta by sin theta. ఈ న్యూమరేటర్లో sin thetaతో డివైడ్ చేస్తున్నా. డినామినేటర్ని 4 sin theta by sin theta plus 3 cos theta by sin theta. చూడండి స్టూడెంట్స్ ఇదేమవుతుంది, sin theta క్యాన్సల్, sin theta క్యాన్సల్. 5 minus cos 3 into cos theta by 3 cos theta by sin theta అంటే 3 cot theta అవుతుంది. 3 cot theta అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు స్టూడెంట్, 5 రాసుకుందాం. 3 cot theta 5 minus 3 cot theta ఇది 4 plus 3 cos theta by sin theta అంటే 3 cot theta. ఓకేనా స్టూడెంట్స్. మరి cot theta ప్లస్లో మనం ఏమైనా రాద్దాం, 3/5 రాద్దాం స్టూడెంట్స్. 5 minus 3 into 3/5 ఏమవుతుంది, 5 minus 3 into 3/5 మీన్స్ 9/5 అవుతుంది స్టూడెంట్స్. బై ఇక్కడ 4 plus 3 into 3/5 అంటే 9/5 అవుతుంది స్టూడెంట్స్. 5 5 25, 25 minus 9 అంటే 16/5 అవుతుంది. ఇక్కడ 5 4 20, 20 plus 9 అంటే 29/5 అవుతుంది స్టూడెంట్స్. ఈ 5 క్యాన్సల్, మనకు 16/29 అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ 92 ప్రాబ్లమ్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 28 అండ్ ఇట్స్ ఏరియా ఈస్ 40 meters square, దెన్ ఇట్స్ లెంత్ అడిగే స్టూడెంట్స్. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 2 into L plus B is equal 28. L plus B ఏమవుతుంది స్టూడెంట్స్, దీని నుంచి L plus B is equal 14 అవుతుంది. డైరెక్ట్ రాస్తున్నా. LB is equal to ఏరియా ఏమన్నాడు, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ LB కదా 40. చూడండి స్టూడెంట్స్, సమ్ ఆఫ్ 2 terms is 14, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 terms is 40 అంటే ఏమవుతుంది స్టూడెంట్స్, 10 plus 4 కదా, 10 plus 4 14, 10 4 40. సో లెంత్ ఏమవుతుంది, మనము లెంత్ కాబట్టి 10 తీసుకుందాం డైరెక్ట్గా. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ స్టూడెంట్. 93. ఇన్ an examination a student attempted 15 questions correctly and secured 40 marks.
if she attempted 2 types of questions, that is 2 marks and 4 marks, then the number of 2 marks questions she correctly attempted. Students 15 questions attempt చేసి కరెక్ట్గా అటెంప్ట్ చేసి 40 మార్క్స్ రావడం జరిగింది స్టూడెంట్స్. అందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి స్టూడెంట్స్, ద నెంబర్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ షీ కరెక్ట్లీ అటెంప్టెడ్. ఓకేనా స్టూడెంట్, మనకు మొత్తము 15 కావాలి కాబట్టి మనం చూడండి స్టూడెంట్స్ 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ అటెంప్ట్ చేసి అనుకోండి. 5 4s ఏమవుతుంది స్టూడెంట్స్, 5 4s 20, 10 2s 20, 20 + 20 40. కాబట్టి మనము వెరిఫికేషన్ ద్వారా ఈజీగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేసినంటే 10 క్వశ్చన్స్, మొత్తం టోటల్ 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిండు. 15 క్వశ్చన్స్లో అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అనుకోండి, 15 2s 30 అవుతుంది. కానీ మనకు 40 కావాలి కాబట్టి 10 2s 20, 5 4s 20, 20 + 20 40, మనకు 40 మార్క్స్ కదా. ఓకేనా, 40 మార్క్స్ సెక్యూర్డ్. అతనికి వచ్చిన అమ్మాయికి వచ్చినాయి కాబట్టి ఏమవుతుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో 10, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ స్టూడెంట్. 2 మార్క్స్ క్వశ్చన్స్ 10, 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 మనకు సరిపోతుంది. 94. If the nth term of an AP is an is equal to 5n minus 3, then the sum of first 10 terms of it is, here nth term is given. దీని నుంచి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది స్టూడెంట్స్, a1 is equal to 5 into 1 minus 3 అంటే 2 అవుతుంది స్టూడెంట్. a2 ఏమవుతుంది స్టూడెంట్, a2 5 2s 10, 10 minus 3 7 అవుతుంది స్టూడెంట్. మనకు దీని నుంచి d ఏమవుతుంది స్టూడెంట్స్, a2 minus a1 అంటే 5 అవుతుంది. 7 minus 2 5. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ కనుక్కోవాలి. a10 కనుక్కుందాం. అలానే a10 ఏమవుతుంది స్టూడెంట్స్, 10 5s 50, 50 minus 3 47 అనమాట. సో s10 కదా కనుక్కోవాల్సింది. s10 is equal 10/2 a plus l, 2a means 2 plus l means 47. ఓకేనా స్టూడెంట్స్, 2 1s 2 5s 5 into 49 ఏమవుతుంది స్టూడెంట్, 55s 250, మనం 49 5s కాబట్టి 245. సెకండ్ ఆప్షన్ స్టూడెంట్. నెక్స్ట్ 95 ప్రాబ్లం నెంబర్. In triangle ABC, angle B is equal 90 degrees. If AC is equal 60 centimeters, angle A is equal 30 degrees. Then the length of BC in centimeters. Students, in triangle ABC, ఏమి ఇవ్వడం జరిగింది, యాంగిల్ B is equal 90 degrees. ఇది 90, ఇక్కడ B తీసుకుందాం. AC ఇది A, ఇది C అనుకుందాం. ఎంత అన్నాడు, 6 centimeters. యాంగిల్ A is equal 30 అన్నాడు. ఓకేనా స్టూడెంట్స్, ఓకేనా. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్, అంటే sin 30 తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనసే కదా. sin 30 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి బీసీ బై ఏమవుతుంది స్టూడెంట్స్, హైపోటెనస్ 6, sin 30 వాల్యూ 1/2 క్రాస్ మల్టిప్లికేషన్ 6ని బీసీ వాల్యూ ఏమవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటే బీసీ ఈజ్ ఈక్వల్ 2 1s 2 3s. బీసీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది స్టూడెంట్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. ఓకేనా, BC is equal 3 centimeters. That is fourth option student. Okay na students. 96th problem number. The slope of the line segment joining the points 3, 2 and 4, k is 2. Then the value of k is. Okay na students. మనకు y2 minus y1 by x2 minus x1 slope formula. ఓకే నా స్టూడెంట్స్, దాన్ని ఈజ్ ఈక్వల్ 2 తీసుకొని మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేసి సింప్లిఫై చేస్తే మనకు k వాల్యూ తెలుస్తుంది స్టూడెంట్స్. ఓకేనా, స్లోప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి y2 minus y1. సో ఇక్కడ y2 మీన్స్ k డైరెక్ట్ తీసుకుందాం స్టూడెంట్స్. y2 minus y1 మీన్స్ k minus 2 by x2 మీన్స్ 4 minus x1 మీన్స్ 3 ఈజ్ ఈక్వల్ ఇన్ స్టూడెంట్స్ 2. ఓకేనా స్టూడెంట్స్, k minus 2 4 minus 3 అంటే 1 ఈజ్ ఈక్వల్ 2 minus 2 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 2 అవుతుంది. 2 + 2 4, k ఈజ్ ఈక్వల్ 4. దట్ ఈస్ ఆప్షన్ 4, ఆన్సర్ కూడా 4. నెక్స్ట్ 97. In the given figure, PA and PB are tangents to the circle with center O. If angle APB is 65 degrees. Okay na students. Then angle OAB, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. 97. ఇచ్చిన పటంలో PA మరియు PBలు O కేంద్రం గల వృత్తంలో గీసిన స్పర్శరేఖలు. యాంగిల్ APB 65 డిగ్రీలైన యాంగిల్ OABలు. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ యాంగిల్ OAB ఎంత ఉంటుందో దానికి ట్వైస్ యాంగిల్ APB కాబట్టి యాంగిల్ APBలో హాఫ్ యాంగిల్ OAB అవుతుంది స్టూడెంట్స్. మనకు ఇక్కడ OABకి x అయితే యాంగిల్ APB
ట్వైస్ 2x అవుతుంది కదా, మరి ఇక్కడ 2x అయితే ఇక్కడ ఏం కావాలి x, అంటే 65 అంటే ఇక్కడ ఏం కావాలి యాంగిల్ OAB 32.5 డిగ్రీ 32.5 డిగ్రీస్. డైరెక్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, సెకండ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 98. ఇఫ్ p of x ఈజ్ ఏ క్వాడ్రిక్ పాలినామియల్, ఇఫ్ p of 0 ఈజ్ ఈక్వల్ 6, p of 1 ఈజ్ ఈక్వల్ 1 అండ్ p of 2 ఈజ్ ఈక్వల్ 0, దెన్ ద వాల్యూ ఆఫ్ p of 3 ఈజ్ అన్నట్టు స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఈ p of x ఈజ్ ఏ క్వాడ్రిక్ పాలినామియల్ కాబట్టి మనం p of x ఈజ్ ఈక్వల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తీసుకుందాం. అందులో p of 0 ఏమన్నారు స్టూడెంట్స్, అందులో రాసుకుందాం. p of x ఈజ్ ఈక్వల్ ఏమనుకుందాం స్టూడెంట్స్, ax స్క్వేర్ ప్లస్ మనం ఫైండ్ అవుట్ bx ప్లస్ c. ఇక్కడ క్వాడ్రిక్ పాలినామియల్ అన్నాడు, ఇవ్వలేదు కాబట్టి నేను ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రిక్ ఈక్వేషన్, క్వాడ్రిక్ ఫార్మ్లో తీసుకున్నాను, పాలినామియల్ తీసుకున్నాను. సో p of 0 ఏమన్నారు స్టూడెంట్స్ 6 కాబట్టి p of 0 ఈజ్ ఈక్వల్ 6 ఇంప్లైస్ దీంట్లో a ఇంటూ 0 0, b ఇంటూ 0 0, ఇంప్లైస్ ఏమవుతుంది స్టూడెంట్ a ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 6. దీని నుంచి c ఈజ్ ఈక్వల్ 6 స్టూడెంట్. నెక్స్ట్ ఇంకేం స్టూడెంట్స్, p of 1 వాల్యూ 1, p of 1 ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి 1 రాయాలి. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. c వాల్యూ 6 కదా స్టూడెంట్స్, ఇందులో cని సబ్స్టిట్యూట్ చేసి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ ప్లస్ 6 రైట్ సైడ్ పంపిస్తే -6 ప్లస్ 1 ఏమవుతుంది స్టూడెంట్, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ -5 అవుతుంది స్టూడెంట్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిన స్టూడెంట్, p of 2 ఈజ్ ఈక్వల్ 0 అన్నారు స్టూడెంట్స్. p of 2 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఏమవుతుంది స్టూడెంట్స్, a ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 2 ప్లస్ c అంటే ఏంటి స్టూడెంట్స్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ మైనస్ 4, 2b ప్లస్ 6, 2 కామన్ తీసుకుందాం స్టూడెంట్స్. ఏమవుతుంది 2a ప్లస్ b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఈక్వల్ 2a ప్లస్ b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 కదా, ప్లస్ 3 రైట్ సైడ్ పంపిస్తే -3 అవుతుంది స్టూడెంట్. ఓకేనా. చూడండి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ -5, 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ -3. దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం స్టూడెంట్. 1 - 2 నుంచి ab వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -5, 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -3. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది, a -2 అంటే -a వస్తుంది, -5 ప్లస్ 3 అంటే -2 వస్తుంది. ఓకేనా స్టూడెంట్. అంటే a వాల్యూ ఎంత స్టూడెంట్, a ఈజ్ ఈక్వల్ 2. a ఈజ్ ఈక్వల్ 2 అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ -5 అంటే b ఈజ్ ఈక్వల్ టు -5 -2 అవుతుంది స్టూడెంట్స్. b ఈజ్ ఈక్వల్ టు -7. ఓకేనా స్టూడెంట్స్. a ఈజ్ ఈక్వల్ టు -2, b ఈజ్ ఈక్వల్ టు -7, c ఈజ్ ఈక్వల్ టు 6. అప్పుడు p of x ఏమవుతుంది స్టూడెంట్, -2x స్క్వేర్, a ఈజ్ ఈక్వల్ +2 స్టూడెంట్, 2x స్క్వేర్ -7x ప్లస్ 6. ఇప్పుడు నా వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ p of 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇంటూ 3 స్క్వేర్ -7 ఇంటూ 3 ప్లస్ 6. చూడండి స్టూడెంట్స్, 2 3 స్క్వేర్ మీన్స్ 9, 9 2 18, 18 ప్లస్ 6 24, 7 3 21, 24 - 21 3. p of 3 వాల్యూ 3 స్టూడెంట్. p of 3 వాల్యూ 3 అంటే దట్ ఈస్ ఆప్షన్ 3. ఆన్సర్ 3, ఆప్షన్ కూడా 3 స్టూడెంట్స్. ఓకే. Now, if any 99 problem, if any perfect square is divided by 3, then the possible remainder are ఏమవుతుంది స్టూడెంట్స్ 0, 1. 0 అనే వస్తుంది లేదా 1 అయినా వస్తుంది. ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోండి, దాన్ని 3తో డివైడ్ చేయండి, మనకి ఏమొస్తుంది ఆన్సర్, పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయి 0 or 1. దట్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ 100 లాస్ట్ ప్రాబ్లం. The volume of hemisphere is 18.5 cm3. Then its total area. Okay, na student. Volume is given. Volume of hemisphere is equal what? 2/3 pi r cube kada. 2/3 pi r cube is given. What is 18.5? 5 cancel. 2 1s are 2 9s are. Okay, na students. R cube is equal to cross multiply 9 3s are 27. This is 3 cube students. R is equal to ఏమవుతుంది స్టూడెంట్ 3 అవుతుంది. R cube is equal to 27 means R is equal to 3. ఇప్పుడు మనం వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్, దెన్ ఇట్స్ టోటల్ ఏరియా హెమిస్పియర్, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 3 pi r square. ఓకేనా స్టూడెంట్స్. 3 pi r square వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3 × 5 × r వాల్యూ 3 కదా, అంటే 3 స్క్వేర్ అంటే 9 3s are 27, 27.5. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈస్ 27.5. దట్ ఈస్ ఆప్షన్ 2 స్టూడెంట్.
ఓకేనా స్టూడెంట్స్, మనము 100 వరకు అంటే 50 నుంచి 100 వరకు ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.